యాక్చువల్గా చలేశ్వరం అంటే దర్శించుకోవాలని చెప్పి చాలా మంది వస్తారు. బట్ ఏంటంటే ఇంకొంచెం ఫెసిలిటీస్ పెంచాలి. అది కాకుండా ఇంతకు ముందు ఉన్నది ఏంటంటే చుట్టుపక్కల ఏరియాస్ వాళ్ళు మాత్రమే వచ్చేది. ఇప్పుడు ఏమైందంటే ఇలాంటి రీల్స్ ఇన్స్టాగ్రామ్ల వల్ల ఫేమస్ అయిపోయి ఇది ఒక ట్రెక్కింగ్ కదా, ట్రెక్కింగ్ చేయాలి అనే ఇంట్రెస్ట్తోనే యూత్ చాలా వస్తున్నారు. ఇక్కడ ఎవ్వరు వచ్చేవాళ్ళు నిజానికి చెప్తున్నా భక్తితో రావడం కన్నా ట్రెక్కింగ్ పాయింట్ ఉంది అది చేద్దాము అది చూద్దామని వస్తున్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు. సో అలా రాకండి, దర్శనానికి రండి అండ్ క్యూ పాటించండి. చాలా మంది వాలంటీర్స్ కూడా కష్టపడుతున్నారు. వాళ్ళు ఎందుకండి ఇక్కడ ఇంత పడాలి అవి కూడా అర్థం చేసుకోకుండా ఇష్టానికి అడ్డం వస్తున్నారు. ఆడవాళ్ళు కూడా అంతే, అంటే మగాడు ఏం చేయలేడన్నా. సో ఇలాంటివి చేయకుండా అందరం దర్శనంకి వెళ్తున్నాం కదా, మనందరం కరెక్ట్గా క్యూలో వెళ్తేనే వెళ్ళగలుగుతాం. ముందు వాళ్ళని తోయడం కాదు, మనం కరెక్ట్గా లైన్లో ఉంటే ముందు వాళ్ళకి తొందర దర్శనం అయిపోతుంది. సో అది పాటించండి. ఈరోజు ఫస్ట్ డే చాలా క్రౌడ్ ఉంది. సెకండ్ డే నుంచి వచ్చే వాళ్ళు కూడా ఏంటంటే ఎలా రావాలి ఏంటనేది కూడా చూసుకోండి, తోసుకోకండి. మీరు అర్థం చేసుకుంటే మీ ముందు వాళ్ళు అర్థం చేసుకుంటారు. మీరు అర్థం చేసుకోకుండా వాళ్ళు అర్థం చేసుకోవాలని అస్సలు ఆలోచించకండి ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ రాంగ్ వేలకు అస్సలు రాకండి. బ్రదర్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్. ఎన్ని గంటల నుంచి వెయిట్ చేస్తున్నారు? ఎన్ని గంటల నుంచి వెయిట్ చేస్తున్నారు ఇక్కడ? మేము నైట్ 12 o'clock స్టార్ట్ అయినాము. 12 o'clock స్టార్ట్ అయినాం. బట్ ఇంతవరకు కూడా దర్శనం లేదు. ఒక పోలీస్ వ్యవస్థ లేదు ఇక్కడ. పోలీసు ప్రభుత్వం ఏం చెప్పిందంటే అందరు బ్యారికేడ్స్ ఏర్పాటు చేసినాము, లైన్లు ఏర్పాటు చేసినాము, పోలీస్ వ్యవస్థ ఉంది అని చెప్పి, కానీ ఎక్కడ కూడా ఒక పోలీస్ కానిస్టేబుల్ కూడా లేడు, ఒక వాలంటీర్ కూడా లేడు, కానీ ఒక సిస్టమేటిక్ అనేది లేదు. ఎందుకంటే ఒక పోలీస్ కానిస్టేబుల్ కనబడతలేడు, ఒక వాలంటీర్ కూడా కనబడతలేడు. ప్రభుత్వం ఏమో ఒక్కొక్క వాహనం దగ్గర నుంచి 500 రూపాయలు, 1000 రూపాయలు, 500, 1000 రూపాయలు, 100 రూపాయలు వసూలు చేశారు, 30 రూపాయలు టికెట్ వసూలు చేశారు. కానీ ఒకరు కూడా ఇక్కడ వ్యవస్థలో మాత్రం ఎక్కడ ప్రభుత్వం వైఫల్యం చెందింది. ఈ జాతర మొత్తానికి అటర్ ఫ్లాప్ చేయాలనే ఉద్దేశంతో చేసినట్టు అనిపిస్తుంది. మేము ఇక్కడ 2000 నుండి వస్తున్నాము. అంటే ఇక్కడ వ్యవస్థ సరిలేదంటే చాలా అస్తవ్యస్తం ఉంది. ఏం సార్ యాక్చువల్గా ఒక సీరియల్ ప్రకారంగా వదిలేస్తే ఒక 2 hours లేదా 3 hours కానీ దర్శనం ప్రతి ఒక్కరికి దర్శనం అవుతుంది. బట్ ఇక్కడ ఏమంటే వచ్చిన వాళ్ళంతా అసలు ఇక్కడ ఒక బ్యారికేడ్ మాదిరిగా చేసి స్టాప్ చేసేస్తున్నారు. అందరికీ ఇబ్బంది. ఏం సార్ చాలా వయసు అయిన వాళ్ళు ఉంటారు, చాలా మందికి ఇబ్బంది అవుతుంది. గత సంవత్సరం కనీసం పోలీసులతో ఏర్పాటు చేశారు. ఈ సంవత్సరం కనీసం పొద్దున దాదాపు 3 గంటలకు వచ్చి మేము నిలబడ్డాం. ఇక్కడికి దాదాపు ఒక 3 hours అవుతుంది. ఇంతవరకు దర్శనం అనేది లేదు. ఇక్కడ గవర్నమెంట్ మాత్రం వైఫల్యం చెందినట్టే. ఇక్కడ మామూలుగా బాట దాసక్కర్లేదు. ఈ ప్రజలకు మాత్రం చాలా ఇబ్బందిగా ఉన్నది. ఓన్లీ 3 days పెట్టడమే దాని విషయంలో ఈ 3 రోజులనే కంప్లీట్ అవుతుంది కాబట్టి విపరీతమైన జనం వస్తున్నారు. ఇది మాత్రం చాలా ఇబ్బందికరంగా ఉన్నది. గవర్నమెంట్ మాత్రం వైఫల్యం మాత్రం తప్పకుండా చెందినట్టే. కనీసం ఒక పోలీస్ కానీ ఒక కానిస్టేబుల్ కానీ ఎవరు కూడా ఇక్కడ వచ్చి పబ్లిక్ని ముందుకు పంపించి దర్శనం చేసుకునే సందర్భం అయితే లేదు. దాదాపు 100% ఈరోజు గవర్నమెంట్ మాత్రం వైఫల్యం చెందినట్టే. 100 రూపాయలు టొకల్చుకుంటే బండి టొకల్స్ కానీ కనీసం ఒక్క పోలీసు ఇక్కడ లేరు. ఇంత ఇబ్బంది పడుతుంది, ప్రజలు ఇబ్బంది పడుతుంది. ఆలోచించండి సార్ ప్లీజ్. రేవంత్ రెడ్డి గారు మీరు ముఖ్యమంత్రి ఉన్నారు, ఇక్కడ నుంచి కాదు మన మన్నాడు జిల్లా నుంచి, కనీసం మన సరేశ్వరంకి వచ్చినాం. ఇక్కడ వాతావరణం చాలా బాగుంది, కానీ ఇక్కడ మామూలుగా భక్తులకి సంబంధించిన వస్తువులు లాంటివి కానీ చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ప్లస్ భద్రత దృష్ట్యా కానీ చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాతావరణం అయితే చాలా అనుకూలిస్తుంది, కానీ ఇక్కడ ఉన్న యాజమాన్యం దీనికి ఉన్న నిర్వాహకులు కానీ పూర్తిగా నిర్వహణ చేయలేకపోతున్నారు. దీనివల్ల భక్తులు చాలా ఇబ్బంది పడుతారండి. దీన్ని ప్రభుత్వం వారు చర్యలు తీసుకొని మంచిగా చేస్తే ఇంకా చాలా డెవలప్ అవుతుంది. ప్లస్ భక్తులకి సంరక్షణ కొరకు ప్రభుత్వం చాలా కొంచెం గట్టిగా ప్రయత్నం చేయాలి. ధన్యవాదాలు. సార్ మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? 3 years నుంచి వస్తున్నానండి. అనుకునే అన్నీ నెరవేరుతున్నాయి. ఈ శివాయి వల్ల భక్తులు కూడా రద్దీ బాగా పెరుగుతుంది. చాలా బాగుంది. గవర్నమెంట్ కొద్దిగా సౌకర్యాలు ఇప్పిస్తే చాలా బాగుంటుంది. ఈ మెట్లు కానీ రాళ్ళు కానీ కొద్దిగా లెవెల్ చేపించి అన్ని రకాలుగా గవర్నమెంట్ పట్టించుకొని ఈ మంచిగా చేస్తే భక్తులు కూడా చాలా పెరుగుతారు. మన స్టేట్ గవర్నమెంట్ కూడా బాగా ప్రాఫిట్ పెరుగుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ తోటి పర్మిషన్ తీసుకొని కూడా చేపిస్తే కూడా చాలా బాగుంటుంది. ఇది కాంగ్రెస్ గవర్నమెంట్లో టీఆర్ఎస్ గవర్నమెంట్లో అవుతుంది అనుకున్నాం, కానీ ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్లో చేసినట్టు లేరు.
టీఆర్ఎస్ గవర్నమెంట్లో మన కేసీఆర్ గారు రోప్ తోటి ఇక్కడికి ఏర్పాటు చేద్దామనేసి అనుకున్నారు. కాకపోతే గవర్నమెంట్ పోవడం వల్ల చేయలేకపోయారు. కాంగ్రెస్ గవర్నమెంట్ దయదాల్చి ఇప్పుడైనా పబ్లిక్ను చూసి సరైన రోడ్డు మెట్లు కానీ వేపిస్తే చాలా బాగుంటుంది. ఓం నమ శివాయ. వస్తున్నాం లింగమయ్య. వచ్చినా వస్తాం పక్క ప్రతిగారు అంతే. ఓం నమ శివాయ. ఇక్కడ ఒక ప్రత్యేకత, ఒక పవర్ ఉంది ఆయన దగ్గర. అర్థమైందా? మన దగ్గర ఎన్ని కోట్లు ఉన్నా రావాలి అంటే రాలేం, కానీ ఆయన పిలుపు ఉంది కాబట్టి అందరూ వస్తున్నారు. ఆయన పిలుపు లేకపోతే ఎవరు రారు. మరి ఆయనలో ఉన్న గొప్పతనం మరి కనిపెట్టేవాడు ఎవడున్నాడు? ఎవడు లేడు. ఇదే వస్తున్నారు, దండం పెట్టుకుంటున్నావా, కోతేసాలు వేస్తున్నావా, వెళ్తున్నావా అంటున్నారు, కానీ భక్తిపూర్వకంగా భక్తులు ఎవరు రావటం లేదు. భగవంతుడు అంటూ ఒకడు ఉన్నాడు, అతని బట్టికే కదా మనం వస్తున్నాం ఇక్కడికి. ప్రజల్లోనే కూడా కొంచెం తేడా ఉంది, భక్తి భావం తగ్గిపోయింది. దైవత్వం అంటే ఏం అర్థం కావట్లేదు ఎవరికైనా. కాకపోతే ఏందిరా అంటే ఇంత కష్టంలో ఉండి కూడా దెబ్బలు తగలకుండా ఇంత జనాభాతో ఇక్కడికి వస్తున్నారు. దెబ్బ తినకుండా ప్రశాంతంగా అందరూ పోతున్నారు, ఎవరు కాదు. మరి ఆయనలో పవర్ లేకపోతే ఎన్ని జరుగుతాయా? పవర్ ఉండబట్టికే కదా ఇవన్నీ జరుగుతున్నాయి. ఈ చెట్టు కింద ఇలా కూర్చొని ఉన్నాం, పైనుంచి ఏ బండి ఎప్పుడు పడిపోతే తెలదు, కానీ ఆయన ఉన్నాడనే నమ్మకం మీదే కదా మేము కూడా కూర్చుంది. అందుకేంటంటే ఈ శైలాసనానికి ఒక పవర్ ఒకటి ఉంది నాన్న. స్వయంభూ ఆయన ఇప్పుడైతే తెలిసాడో ఆయనే మొత్తం అంతా తిరిగాడు ఎక్కడ పడితే అక్కడ. పేరు నాగా జున్నా అక్కడ నాగా సాధువులు ప్లేస్ కాశీ ప్రయోగరాజ మా జున్నా అక్కడ అక్కడే ఉంది. మొత్తం ప్రపంచం మీద ఎన్ని అఖాడాలు ఉన్నా సరే మా అఖాడాలోకి రావాల్సింది, జున్నా అఖాడాలోకి రావాల్సింది. పవర్ఫుల్, దానికి మించింది. మేము ఏదన్నా కానీ మాట అన్నామంటే జరిగి తీరుతారు, అది మంచి అయినా చెడు అయినా సరే. నాగా దగ్గర ఉన్న పవర్ అలాంటిది. శాస్త్రంగా శివుడే మా దగ్గర ఉన్నప్పుడు మాకు భయం ఎందుకు? వాస్తవాలే చెప్తాను.